యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. గడి చెప్పండి హల్లెలూయా. అంతేకాదండి, ఇంకా ఉంది, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చును గాక. గడి చెప్పండి ఆమేన్ చెప్పండి. ఆమేన్ అన్న వాళ్ళందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఇప్పుడు ఆమేన్ చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంచిది ఈ గొప్ప వాగ్దానం. రెట్టింపు ఘనత, వాళ్ళు పొందిన భాగము, ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆశీర్వాదమైన, దీవెనైనా, రెట్టింపు ఘనత అయినా, గొప్ప గొప్ప కార్యాలైనా, ఏదైనా మనం పొందుతాం అనుకున్నప్పుడైనా దానికి ఎన్నెన్నో ఆనందం మనకు అనిపిస్తాయి, సంతోషం కనబడుతుంది. కానీ ఆ ఘనత రాకమును పంట మీకు అవమానం ఎదురవుతుంది. ఎప్పుడైతే అవమానాన్ని మీరు భరిస్తారో, అవమానాన్ని భరించినప్పుడు రెండంతల ఆశీర్వాదాలు, రెట్టింపు ఆశీర్వాదాలు, ఘనత మీరు పొందుతారు. గడి చెప్పండి హల్లెలూయా. నిజంగా దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, క్రైస్తవులకి ఏమండి ఘనత ఉందా, అవమానం ఉందా? చెప్పగలుగుతారా? ఘనత ఉందా, అవమానం ఉందా? యేసు ప్రభు నమ్మేమనంటే ఏమండి కనికరముతో కూడిన చూపు చూస్తారా, కళ్ళెర్ర చేసి చూస్తారా? ఇంకో మాట చెప్పాలంటే, కాస్త యేసు ప్రభు నమ్మాము అని అనిపించుకున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళు ఏ పాటికి ఎలాంటి నింద వాళ్ళ మీద వేయాలి, ఎలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఎలా వాళ్ళని సమాజంలో పనికి రాకుండా చేయాలి అని ఒక్క కారణం, ఒక్క కోణము కాదు, రకరకాల కారణాలు, రకరకాల కోణాల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ అవమానాలకి గురి చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, ఒకవేళ మీరు అవమానపరచబడుతున్నారా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీకు రెట్టింపు ఘనత వస్తుంది. చెప్పండి హల్లెలూయా. మీరు అవమానాన్ని పొందుతారు, మాటలు పడతారు. ఎంతోమంది వచ్చి రాళ్ల లాంటి మాటలని మీరు వేస్తారు. రాళ్ల దెబ్బే బాగుంటుందేమో అనిపించిందేమో ఆ సమయానికి, మాటల కంటే కూడా. కొన్నిసార్లు మాటలు తట్టుకోలేక ఏమండి ఆ మా హృదయంలో ఉన్నటువంటి ఆ పరిమితికి కూడా దాటుతున్నప్పుడు మనము కూడా నోరు జారిన పరిస్థితులు కనబడవచ్చు. కానీ బైబిల్ అంటుంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అవమానానికి ప్రతిగా ఏమండి మీరు ఎంత అవమానం అయితే పొందారో అంతకంటే రెట్టింపు ఘనతను మీరు పొందుతారు. గడి చెప్పండి హల్లెలూయా. అవమానం ఒక దగ్గర కాదండి, సంఘంలో అవమానాలు రావచ్చు, సమాజంలో అవమానాలు రావచ్చు, కుటుంబంలో అవమానాలు రావచ్చు, సహోదరుల మధ్యలో అవమానాలు రావచ్చు, ఏమండి ఉమ్మడి కుటుంబాల మధ్యలో అవమానాలు రావచ్చు, ఏమండి భార్య భర్తల మధ్యలో చాలని పరిస్థితిలో వినకూడని మాటలు, పడకూడని మాటలు పడుతున్నప్పుడు అది మనకు ఒక అవమానంగా అనిపించవచ్చు. కానీ నిశ్చయంగా దేవుడు ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు ఇస్తాడు. అర్థమైందండి. యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, నా పేరట మిమ్మల్ని ఎవరైనా హింసించాలి అనుకో, మీరు ధన్యులు అని అంటాడు. ఏమండి, నా నామములో మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే మీరు ధన్యులు. నామలు హింసించడం అంటే యేసు ప్రభు నమ్మారు కాబట్టి అని కాదు. చర్చికి వెళ్తున్న వాళ్ళనైనా, ప్రార్థనకు వెళ్తున్నటువంటి వాళ్ళైనా, భక్తిగా ఎవరి జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళనైనా, ఏమండి అలాంటి వాళ్ళని హింసిస్తున్నప్పుడు వాళ్ళు చేసిన నేరం ఏంటో తెలుసా? వాళ్ళ దృష్టిలో వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవడమే వాళ్ళ దృష్టిలో నేరం. ఇకంతే, అంతకంటే దొంగతనం చేయలేదు, ఇంకొక సొమ్ముని దోచుకోలేదు, పరస్త్రీని పరపురుషుడిని పాడు చేయలేదు, కుటుంబాలని పాడు చేయలేదు. మరి ఇవన్నీ నేరాలైతే కేవలం యేసు ప్రభువుని నమ్మటమే ఒక నేరంగా పరిగణించి వాళ్ళని సమాజంలో నుండి వెలివేస్తున్నారు. వాళ్ళని రకరకాల అవమానాలు గుర్తు చేస్తున్నారు. ఆఖరి కొన్ని గ్రామాలు అయితే ఊరు బయట బోర్డు పెడుతున్నారు, క్రైస్తవులకి గ్రామంలో ప్రవేశం లేదు. ఒకవేళ యేసు ప్రభు నమ్మితే మీకు
ఈ ఊర్లో మీకు ఎటువంటి అవకాశాలు రావు. చాలా మంది వాళ్ళకున్న సరుకులు సర్దుకొని వెళ్ళిపోయారు. కర్ణాటకలో నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది. ఆ గ్రామంలో ఒకే ఒక కుటుంబం యేసుప్రభుని నమ్ముకుంది. ఇంకా వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇక కేవలం యేసుప్రభుని ప్రార్థన చేసుకోవడం, యేసుప్రభుకి సమయం ఇవ్వటం, అక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వెళ్ళటం, ఇదే తెలుసు వాళ్ళకి. కానీ ఆ ఊరు వాళ్ళందరూ ఏకమైపోయి ఏమన్నారంటే, మేమందరూ పండుగలు చేసుకుంటుంటే నువ్వు ఎందుకు మా పండుగలు చేయవు? నువ్వు ఒకప్పుడు మా దాంట్లో ఉన్నవాడివేగా, మా దాంట్లో ఉన్నదానివేగా. అయ్యా ఏమనుకోద్దండి అయ్యా, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కనుక ఏం చేయట్లేదయ్యా అని అంటే కూడా వినకుండా, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారని అన్నారు కనుక ఇక మీదట మీకు ఈ ఊర్లో ఎటువంటి స్థలము లేదు, మీకు ఎవరు ఏ సరుకు అమ్మరు. మిమ్మల్ని ఎలా చూస్తారంటే, ఒకప్పుడు ఒక కాలువలు చూసారే, అంటరానితనంగా చూసారే, ఒకప్పుడు వెనకబడిన వర్గాల వాళ్ళని ఎలా చూసారే, ఆ విధంగానే నేను చూస్తారు. నీకు మంచినీళ్ళు కొడేవారు. ఆఖరికి చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇన్ని సమస్యలు, ఇన్ని అవమానాలు పడుతున్నా వాళ్ళు ఎక్కడ బాధపడలేదండి. విషయాలు చెప్పండి, హల్లెలూయా. దానికి తగ్గట్టుగానే దేవుడు వాళ్ళకి రెట్టింపు ఘనత ఇస్తూ ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా, వాళ్ళు ఆ ఊర్లో ఉండడం వల్ల అవకాశాలు రాని అవకాశాలు కూడా వాళ్ళు ఊరు మారిన తర్వాత వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా అవమానాలు రావచ్చు. ఏమండి, కుటుంబాల్లో అవమానాలు రావచ్చు, అన్ని రకాల కోణాల్లో అవమానాలు రావచ్చు. అసలు ఇక తీసేసి మాట్లాడొచ్చు, తృణీకరించి మాట్లాడొచ్చు. కానీ వాక్యం చెబుతుంది నీతో ధైర్యపు మాట ఏంటంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను, మీరు పొందుతారు. అంతేకాదు, మీ నిందకు ప్రతిగా పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. నిందంటే, అయ్యో నేనేం చేయలేదండి, అయినా నా మీద నిందేశారండి, అయ్యో నాకేమీ లేకుండా చేశారండి, అయ్యో నలుగురిలో తలెత్తేటట్టుగా చేశారండి, నేనేం చేయకపోయినా నా మీద నేల వేశారండి అని ఒకవేళ నిందల పాలై బాధపడితే, అలాంటి వాళ్ళంట వాళ్ళు పొందిన భాగం అంటే వాళ్ళు ఏదైతే ఆ నిందకు ప్రతిగా వాళ్ళు భాగాన్ని పొందుతారు. అంతేకాదు, వాళ్ళు పొందిన భాగానికి తోడుగా వాళ్ళు సంతోషిస్తారంట. అంటే అర్థం ఏంటంటే, నిందున్నంత వరకు నెమ్మది లేదు, నిందున్నంత వరకు నిద్ర లేదు. ఆ నిందను బట్టి ప్రతిరోజు కుమిలిపోతూ బాధపడుతున్న సమయాలలో ఆ నిందకు ప్రతిగా, ఆ నింద పడుతున్న సమయంలో దుఃఖానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతిగా వాళ్ళకి భాగాన్ని ఇస్తాడంట. ఒక అవకాశాన్ని, ఒక భాగాన్ని నువ్వు అనుభవించడానికి, నువ్వు జీవించడానికి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కలిగించడమే కాదు, నీవు నిందల సమయంలో పడ్డ బాధకు ప్రతిగా సంతోషాన్ని పొంది అనుభవిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా చూడండి, దానియేలు ఎలాంటి వాడు? నిందల పాలైపోయాడు. దానియేలు ఏమైనా తప్పు చేశాడండి? అసలు అన్ని దేశంలో ఉన్న నలుగురు ఉన్నారు భక్తి కలిగిన వాళ్ళు. దానియేలు, షడ్రక్, మేషకు, అబేద్నెగోలు వీళ్ళు చేసే నేరమే లేదు. మేము దేవుని తప్ప వేరే దేవుని ఆరాధన చేయం, అంతే. అరే, వీళ్ళల్లో ఏదైనా నేరం వేయాలను కూడా వీళ్ళు దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా వీళ్ళ మీద నింద వేయడానికి లేదే. వీళ్ళు దేవుని నమ్మేమంటున్నారు, కానీ మరి ఎలా అతను ఇరికించాలని, వాళ్ళ మీద నింద వేయాలని ఒక కొత్త శాసనాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ శాసనానికి వీళ్ళు తల వంచకపోతే వీళ్ళని సింహాల గుహలో వేస్తాం. అంటే అర్థమైందంటే, రాజు యొక్క ప్రతిమను నిర్మించి ఆ ప్రతిమకు సాష్టాంగ పడకపోతే వాళ్ళని ఎక్కడ వేస్తారంటండి? సింహపు గుహలో. అంటే రాజుకి ఎలా చెప్పారంటే, రాజా, దేవుణ్ణి మేము చూడలేదు, దేవుడు ఎలా ఉంటాడు మాకు తెలీదు, అన్నం ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, కోట బియ్యం ఇచ్చినా, డోకరా డబ్బులు ఇచ్చినా, ఏది ఇచ్చినా నువ్వే మాకు దేవుడివి కనుక అంతగా నువ్వు ఇస్తున్నప్పుడు మేము ఆ దేవుడు ఎవరో తెలీదు, నువ్వే మాకు అన్ని ఇస్తున్నావు కనుక, నువ్వు మాకు దేవుడివి కనుక నీకు ఒక ప్రతిమకు చేస్తాం, ఆ విగ్రహాన్ని చేస్తాం, ఆ విగ్రహానికి దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ పడాలి, ఒకవేళ అలా సాష్టాంగ పడకపోతే సింహపు గుహలో వేస్తాం. ఇదో కొత్త నెపాన్ని, ఓ కొత్త కారణాన్ని, నింద వేయడానికి ఆస్పదాన్ని ఏమండి వాళ్ళు సృష్టించినట్టుగా చూస్తున్నాం. ఆఖరి జరిగిన విషయం ఏంటంటే, అందరూ సాష్టాంగ పడ్డారు కానీ దానియేలు మాత్రం సాష్టాంగ పడలేదు.
ఇక నింద వేయడానికి అవకాశం దొరికింది. అయ్యా, దేశంలో ఉన్న వాళ్ళందరూ నీ యొక్క ప్రతిభకు సాష్టాంగ పడ్డారు, కానీ దానియేలు సాష్టాంగ పడట్లేదు. ఏమనంటే, మా దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడినే మేము ఆరాధన చేస్తాం, మేము దరిద్రతలోనే ఆ దేవుడిని ఆరాధన చేస్తాం, సంపన్న స్థితిలో ఆ దేవుడిని ఆరాధన చేస్తాం, మేము బ్రతికి ఉన్న ఆ దేవుడిని ఆరాధన చేస్తాం, చావాల్సిన పరిస్థితి వచ్చినా ఆ దేవుడిని ఆరాధన చేస్తాం అని వాళ్ళు నిలబడిపోవడం ఆ రాజుకు చెప్పిన వెంటనే రాజు ఏమంటే శాసనాన్ని జారీ చేశాడు కనుక, ఇప్పుడు ఈ దానియేలును మీరు సింహపు గుహలో వేయండి అని అన్నాడు. ఆ నిందల పాలైన ఆ దానియేలుని వాళ్ళందరూ తీసుకొని సింహపు బోన్లో వేశారు. సింహపు బోన్లో వేస్తే ఆ సింహాలు అతనికి ఏ హాని కూడా చేయలేదు. ఆ వాక్య భాగాన్ని చదవండి, దానియేలు గ్రంథం చదవండి, రెఫరెన్స్ చెప్పండి. 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా, జాగ్రత్తగా. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను ఏమనగా, బాకా, పిల్లల గ్రోవి, పెద్ద వీణ, సొంపునియ వీణను, విపంచిక సకల విధములకు ఆజ్ఞములను మీకు వినబడుచున్నప్పుడు, రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుణములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లల గ్రోవి, పెద్ద వీణ, సొంపనియ, విపంచిక. చాలండి నా ప్రియమైన దేవుని పెట్టారు. ఇక్కడ ముగ్గురు స్నేహితుల గురించి చెప్పారు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి. 6వ అధ్యాయంలో దానియేలు గురించి రాయబడి ఉంటుంది. వీళ్ళిద్దరి పరిస్థితులు అయ్యే, ఒకరికేమో సింహపు గుహ, ఇంకొకరికేమో భయంకరమైన అగ్నిగుండం. అంతేకాదండి, వాళ్ళు ఏ పరిస్థితులు అయితే వద్దని చెప్పారో, ఎలాంటి అగ్నిగుండాలు వేయాలనుకున్నారో వీళ్ళని తెలిసినప్పుడు వీళ్ళ కొరకు 7 అగ్ని చేశారంట. 7 రెట్లు ఎక్కువ అగ్నిగుండాన్ని పెంచారు. అప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు భయంకరమైన నిందల పరిస్థితులు ఉండగా వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు ముగ్గురు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, వారు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత వారిలో ఎవరికి కూడా వస్త్రము కాలలేదంట, తల వెంట్రుకలు కూడా కాలలేదు. చూస్తున్న రాజు ఆశ్చర్యపడిపోతున్నాడు. అరే ఏంట్రా, మీరు అగ్నిగుండంలో వేశారు కదా, వీళ్ళేంటి ఇలా తిరుగుతున్నారు, ఎంతమంది వేశారు అని అంటే, అయ్యా ముగ్గురు వేసామయ్యా. మరి ఎవరి 4వ అతను ఎవరు అంటే, దేవుని వాక్యం అంటుంది, దేవుని ప్రజలు అగ్నిగుండము లాంటి శ్రమలలో, నిందలలో, అవమానాలలో ఉండగా దేవుడు తన దూతను పంపాడంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సరే, వెంటనే తీసారండి. వెంటనే వాళ్ళ ముగ్గురు తీసిన తర్వాత చూస్తే వాళ్ళకి తల వెంట్రుకలు కూడా కాలలేదు, వాళ్ళ వస్త్రాలు కూడా కాలలేదు. ఆఖరి దానియేలు పరిస్థితి వస్తే దానియేలును కూడా సింహపు గుహలో వేశారు. అవి ఎప్పటి నుండో పస్తున్నవి. దానియేలును వేయటం ఆలస్యం. అలా పంజా విసిరి లాగాలి, దానికి భాగాలు అయిపోవాలి. కానీ ఆ స్థితిలో కూడా దానియేలును కింద పడేసిన తర్వాత కూడా ఏ సింహము అతనికి హాని చేయలేదు. గడి చెప్పండి హల్లెలూయా. అగ్నిగుండము లాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఉండొచ్చు, ఏ దిక్కు తోచని వాతావరణంలో మనం ఉండొచ్చు. తప్పించుకోవాలనుకున్నా కూడా ఆ మంటలు క్షణము నిన్ను దహించి వేస్తూ ఉండొచ్చు. ఆ నింద అనే మంట నిన్ను దహించి వేయచ్చు. నీవు చేయకూడని నేరం నీ మీద వేయబడి ఉందే, ఆ పరిస్థితులను దహించి వేయచ్చు. కానీ నీతో కూడా నీ దేవుడు ఆ అగ్నిగుండములో ఉండి అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలిగిన సమర్థుడు. గడి చెప్పండి హల్లెలూయా. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా అండి, ఆ ముగ్గురును బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ ముగ్గురు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ దేవుడే పూజారుడు, వీళ్ళ దేవుని తప్ప ఎవరు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు వేరే దేవుని ఆరాధన చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేస్తే వాళ్ళకి శిక్ష. చూసారా, శాసనమే జారీ మారిపోయింది. ఎవరైతే దేవుని ఆ యొక్క ప్రతిమకు నమస్కరించారో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తారంటే, ఎప్పుడైతే అద్భుతం జరిగిందో, ఎప్పుడైతే అవమానాలు నిలబడ్డారో, ఎప్పుడైతే నిందలు నిలబడ్డారో, దేవుడు అద్భుతం చేసి ఏం చేశాడండి, ఇప్పుడు శాసనాన్ని మార్చాడు. ఎవరైతే దేవుని ఆరాధన చేయరు,
ఎవరైతే యేసు ప్రభుని ఆరాధన చేయరో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తారని ప్రారంభమైంది. అంతేకాదండి, ఆ ముగ్గురికి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఓ మంచి అధికారపూర్వమైన పోస్టులు ఇచ్చారు వాళ్ళకి. విషయాలు చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు పనులలో కూడా అవమానం వచ్చింది. ఎలా అనిపించింది అంటే అబ్బా అస్సలు ఈ పని చేయకపోతే బాగుండేదేమో, ఎందుకు వచ్చానో. అసలు మా వాళ్ళు అందరు చెప్పారు వద్దని చెప్పారు, నేను వద్దన్నా కూడా అనలేదు. ఆ సమయంలో ఎన్ని ఆలోచనలు వస్తాయి. అది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అన్ని ఆలోచనలు నీ మనసులో వచ్చేదానికంటే కళ్ళు మూసుకొని ఒక క్షణం యేసు ప్రభు ప్రార్థన చేయగలిగితే నీకు అగ్ని లాంటి పరిశోధనలో, నీకు అగ్ని లాంటి పరీక్షల్లో నీతో కూడా దేవుడు నిలిచి ఉంటాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఆఖరికి నిన్ను పిలిపించి ఓ మంచి స్థితిగతిలో దేవుడు నడిపిస్తాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. దానియేలు విషయంలో కూడా చూడండి, దానియేలును వేసిన తర్వాత సింహము ఏ హాని చేయకపోయేటప్పటికి తెల్లవారుజామున రాజు వస్తున్నాడు. రాజు వచ్చి పలకరిస్తున్నాడు దానియేలుని. దానియేలు నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటే, అవునయ్యా నేను బ్రతికే ఉన్నాను. అసలు ఇది ఎలా సాధ్యం? నీ దాసుడినైన నేను దేవుని దృష్టికి నిర్దోషి. నేను ఎవరి దృష్టికి? నేను ఆ పని చేయలేదు, నాకు తెలుసు ఆ విషయం, కానీ అది దేవుని దృష్టికి గొప్పది. నేను దేవుని తప్ప ఏ దేవుని ఆరాధన చేయలేదు, అది దేవుని దృష్టికి నేను నిర్దోషి అని రుజువు అయిపోయింది. ఒకవేళ దేవుడు కాక వేరే దేవుని ఆరాధన చేస్తే నేను దోషిని, దేవుని ఆజ్ఞకు నేను దోషిని. కనుక దేవుని ఆజ్ఞని నేను ఉల్లంఘించలేదు కనుక నేను నిర్దోషిని. కనుక నన్ను ఎప్పుడైతే కింద వేయడానికి వచ్చారో నన్ను వేసిన మరుక్షణం దేవుడు తన దూతను పంపాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. దేవుడు తన దూతను పంపి ఆ సింహాల నోళ్ళని ఏం చేశాడంట? బంధించి వేశాడంట. మన చుట్టూ కూడా రెండు కాళ్ళ సింహాలు తిరుగుతుంటాయి. అవి మెంగలేవు, కక్కలేవు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. నవ్వలేవు, మెంగలేవు. ఎందుకమ్మా నోట్లు వేసుకున్నాం అంటే నవ్వలేక అంటే, ఎందుకమ్మా నోట్లు వేసుకున్నాం అంటే మెంగలేక అంటే. పోనీ పూర్తిగా మెంగితే పోద్ది కదంటే అలా చేయరు, రోజు అరగొడతా ఉంటారు. రెండు కాళ్ళ సింహాలు, అర్థమైందండి. కానీ నువ్వు రెండు కాళ్ళ మధ్యలో సింహాల మధ్యలో ఉన్న, నాలుగు కాళ్ళ సింహాల మధ్యలో ఉన్న దేవుడు తన దూతను నీ కొరకు పంపుతున్నాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడున్నటువంటి మీలో కూడా ఎంతో మంది అవమానాల్లో ఉండొచ్చు, కుటుంబ సమస్య మధ్యలో అవమానాల్లో ఉండొచ్చు, ఏమంటే ఇష్టం లేని కాపురం అన్నట్టుగా ఉండొచ్చు జీవితం. కానీ దేవుడు నీవు పడుతున్న అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని ఇస్తాడు. నీవు పొందినటువంటి నిందకు ప్రతిగా నీ ఒక భాగాన్ని, ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని అనుభవించేటట్టుగా చేయటమే కాదు, నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దానియేలుని ఆ సింహపు గుహలో నుండి తీశారో, ఇప్పుడు దానియేలు ఏం చేశారు తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దానియేలు అధికారిగా కూర్చోబెట్టారు. విషయాలు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అందరూ వచ్చి ఏంటి బాబు దానియేలు ఎందుకనయ్యా అందరు మా మీద కూడా కూర్చోబెట్టారు, మేము ఈ దేశంలో ఎప్పుడు నుండో సీనియర్లు, మేము మా మీద ఎందుకు కూర్చున్నావయ్యా, అసలు కారణం ఏంటయ్యా అంటే నేను దేవుని దృష్టికి నిర్దోషిగా బ్రతికాను. ఆమేన్ హల్లెలూయా. అంతేకాదు నాకు చదువు రాకపోవచ్చు, నా జ్ఞానం రాకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడు నా పక్షాన ఉన్నవాడు నాకున్న పరిస్థితిలో తన దూతను పంపి అద్భుతము చేయగలిగిన వాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజు మనకు అట్టి విశ్వాసం ఉందా? ఈ రోజు నట్టి నమ్మకంలో నడిపించబడుతున్నావా? ఒకవేళ నీవు ఈ వాగ్దానాన్ని నమ్మగలిగితే ఈ నెలంతా కూడా నీవు పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని అనుభవించగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మరో మాట చదువుకొని మనం వాక్య భాగాన్ని ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి అయిన నీకు స్వాస్థ్యము లేదనేది.
యెఫ్తా తన సహోదరుల ఎదుట నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి చాలండి. చూడండి, ఇక్కడ గిలాదు అనే ఆ ప్రాంతానికి సంబంధించిన వాడైన యెఫ్తా కనబడుతున్నాడు. ఆ యెఫ్తా పరాక్రమ కలిగిన వాడు, యుద్ధశూరుడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతను వేశ్య కుమారుడు. అంటే యెఫ్తా తండ్రి వేశ్యతో సహవాసము చేయగా పుట్టినటువంటి వాడు యెఫ్తా. ఇప్పుడు తల్లి చేసిన పాపానికి, తండ్రి చేసిన పాపానికి కుమారుడికి ఏంది సంబంధం? అర్థమైందండి? ఇప్పుడు కుమారుడు ఏమన్నా తాను పుట్టిన ఉద్దేశం, తాను పుట్టినప్పుడు తెలిసిద్దా? ఇదిగో నేను ఈ కారణాన్ని బట్టి పుట్టాను, ఇదిగో నేను ఇలా పుట్టాను అని తెలిసిద్దా? కానీ ఇప్పుడైతే ఎది వచ్చే సమయం వచ్చినప్పుడు ఇదిగోరే నీ పరిస్థితి ఇది, నువ్వు ఎవడో తెలుసా అని 10 మంది అన్నప్పుడు అది బాధ కలిగించే వాతావరణం. ఇదిగో నువ్వు ఎవరో తెలుసా, మా అమ్మకి పుట్టినవాడివి కాదు, నువ్వు ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడివి. నా ప్రియమైన దేవుని బిడ్డల, వేశ్యకు పుట్టిన కుమారుడైనా యెఫ్తా వాళ్ళ నాన్నకి ఇతను కూడా కుమారుడే. ఆఖరికి వాళ్ళ సహోదరులందరూ ఈ మాట చెప్పి ఏం చేశారంటే అతన్ని బాధ పెట్టిన తరువాత వాళ్ళు అక్కడ నుండి ఏం చేశాడంటే అతను అక్కడ నుండి పారిపోయాడంటండి. అక్కడ పారిపోయి అడవిలో ఉంటున్నారు. ఆఖరికి యెఫ్తాతో అంటున్న మాట ఏంటంటే ఇదిగో నువ్వు మా నాన్నకి లేదా మా అమ్మకు పుట్టిన వాడు కాదు కనుక మాకు రావాల్సిన వాటిలో నీకు ఎటువంటి పాలు లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. రాజ్యాంగంలో కానివ్వండి, న్యాయ విధుల్లో కానివ్వండి, వాళ్ళు ఎవరైనా సరే కుమారుడైనా కుమార్తె అయినా వాళ్ళకి వాటా అనేది ఉంటది. కానీ ఎప్పుడైతే యెఫ్తా విషయం వచ్చేటప్పటికి వాళ్ళంట నీకు ఎటువంటి పాలు లేదు, నీకు ఎటువంటి భాగము లేదు. అరే దానికి నేను చేసిన నేరం ఏంటి అని యెఫ్తా బాధపడకుండా వాళ్ళ మధ్యలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడంటండి, అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళతో సహవాసం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడండి. ఎప్పుడైతే అలా బ్రతుకుతూ ఉన్నాడో ఒక రోజు ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ ప్రజల మీద శత్రువులు వచ్చి పడ్డారు. శత్రువులు వచ్చి పడిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే ఇదిగో మన వల్ల అవ్వట్లేదు, మనం ఎంత నైపుణ్యంగా యుద్ధం చేయాలని మన వల్ల అవ్వట్లేదు, సైనికుల్ని వెనక ముందు పెట్టినా యుద్ధాలు గెలవలేకపోతున్నాం, ఓటమి పాలైపోతున్నాం. అరే వాడెవడు బలాఢ్యుడు ఉన్నాడు, వాడు యుద్ధశూరుడు ఒకడు ఉన్నాడు, వాడిని వేశ్య కుమారుడు అని ఇదిగో వీళ్ళ సహోదరులు ఉన్నారే వీళ్ళు రకరకాల మాటలు అంటే అతను బాధపడి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడు తప్ప మనకి జయాన్ని ఎవరు తీసుకోలేరు, వాడు తప్ప మనకు జయం రావడానికి ఆస్పదము కారణం అంటే ఎవరు లేరు. చూసారండి, ఎవరినైతే వేశ్య కుమారుడు అన్నారో ఇప్పుడు వాడే ముఖ్యమైన వ్యక్తిగా వాళ్ళకి అవసరమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. విషయాలు చెప్పండి. హల్లెలూయా. మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు, తృణీకరించవచ్చు, అసలు నీకు సంబంధం లేదు, నువ్వు ఎవరు అనే వాతావరణం రావచ్చు. కానీ ఒక రోజు వచ్చినప్పుడు మన విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ శత్రువుల మీదకి వచ్చారు, అపజయాల పాలైపోతున్నారు. ఆఖరికి ఏమని అనుకున్నారంటే మనం వెళ్ళిపోయి యెఫ్తా దగ్గర మాట్లాడుకుందాం, మనం వెళ్ళిపోయి ఎలాగైనా మరలా రమ్మని చెబుదాం. మనం రమ్మని చెప్పిన వెంటనే వస్తారంటారండి. మరి వస్తే మరి మనకి జయం కలిగేది బాగానే ఉంది, మళ్ళీ వస్తాడంటాడు నిజంగా ఈ అవమానాన్ని ఈ రకరకాల మాటల్ని పడ్డాడు కదా, వస్తాడా యెఫ్తా అని అంటే ఏమరా బతిమలాడదాం, వస్తే మంచిదే కదా, అవసరమైతే ఏదైనా ఆశ చూపిద్దాం అని వాళ్ళందరూ చెప్పిన వెంటనే వాళ్ళందరూ వెళ్ళి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. యెఫ్తా దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమని చెబుతున్నారో జాగ్రత్తగా మనం చదవగలిగితే చూడండి. ఎన్నో రెఫరెన్స్ చెప్పండి. 11:5 తోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి చాలండి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెఫ్తా దగ్గర పెద్దలు వచ్చారు, వెలివేసినప్పుడు మాట్లాడిన పెద్దలు ఇప్పుడు వచ్చారు. అరే వాడు కూడా మీ నాన్న పుట్టినోడు కదరా అని అనకుండా మౌనంగా ఉండి తీర్పు తీర్చిన పెద్దలు ఇప్పుడు అపజయ పాలైపోతున్నారని ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే యెఫ్తా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమని అడుగుతున్నారంటే, అయ్యా యెఫ్తా గారు మీరు రండి బాబు, మీరు వస్తే మనందరం కలిసి అమ్మోనీయులు తనగా శత్రువులతో యుద్ధం చేద్దాం,
తర్వాత ఏమన్నా ఉంది చూడండి. అందుకు యెఫ్తా ఏమన్నాడు తెలుసా? మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను వెలివేశారు కదా, ఇప్పుడు మీకేదో శ్రమ వచ్చిందని మీరు నా యొద్దకు రావటం ఏంటి? చూసారండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా ఆపుకోలేకపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే అవమానాన్ని కొంత భరించలేకపోయాడు. ఏమన్నాడంటే, ఒకప్పుడు నన్నే నా తండ్రి నుండి వెలివేశారు కదా, ఇప్పుడు మీ కష్టం వచ్చిందని నేను గుర్తొచ్చానా? కదండి, నేను గుర్తొచ్చానా ఇప్పుడు మీ కష్టం వచ్చిందని అని అన్న వెంటనే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చూడండి, అప్పుడు గిలాదు పెద్దలు అందుచేత మేము నీ వద్దకు మళ్ళీ వచ్చితివి, మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసి ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద చాలండి పెట్టి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమని అంటున్నారో తెలుసా? వీడు ఎట్టా రావట్లేదు, రమ్మంటే వీడికి ఉన్న అవమానం గుర్తొస్తుంది, రమ్మంటే వీడు పడ్డ బాధలు గుర్తొస్తున్నాయి, రమ్మంటే నేను గీత దాటని అంటున్నాడు, రమ్మంటే ఇదిగో మా నాన్న ఇంట్లో నాకు జరిగిన అవమానాన్ని బట్టి అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడుతున్నారా అని అంటున్నాడు. గనక వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ ఈ యుద్ధములో నువ్వు గెలిస్తే నువ్వు ఇక మీదట మా అందరి మీద అధిపతిగా ఉంటావు. ఇప్పుడు ఎలా ఉందంటే తర్జన భర్జన అయిపోతుంది. ఆఫర్ ఏదో పెద్ద ఆఫరే. గెలిస్తే ఏమైపోతామంటే అధికారి అయిపోతాడు, అవమానపరిచిన ప్రజల మీద అధికారి అయిపోతాడు. ఇప్పుడు ఎంతమంది అయితే అవమానపరిచారో ఇప్పుడు తర్వాత ఒకవేళ గెలిస్తే వాళ్ళందరూ ఇతని మాట వినే ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు, ఈ ఒక్కడి కోసం ఊరంతా కదిలొచ్చింది. ఈ ఒక్కడి కొరకు ఊరంతా నమ్మకంగా మీద కదిలొచ్చినప్పుడు ఇతడు ఖచ్చితంగా యుద్ధంలో గెలవాలి. గెలవకపోతే ముందు కంటే భయంకరమైన అవమానం ఎదురవుతుంది. అంటే అర్థమైందంటే వద్దని వెలివేసిన వాళ్ళ తర్వాత ఏమంటో తెలుసా? చెప్పానా మీకు? వద్దని చెప్పాను కదా నేను. వాడి దగ్గర వెళ్ళడం మనకు అవసరమా? వద్దని చెప్పినా వెళ్ళారు, బతిలాడారు, ఆఖరికి ఏదో పెద్ద ఆఫర్ ఇచ్చారు, మన మీద నువ్వే హెడ్ అయ్యారు. ఏమైంది? ఓడిపోయాడు. ఇప్పుడు అయిందా? బాగా అయిందా మీకు అని అంటారా? అనరా? ఇంకా పెద్ద అవమానం అది. ఇంకా మనోడికి ఎలా ఉందంటే గుండెలో రైళ్లు పరిగేదంత పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు గెలిస్తే అధిపతి అవుతారు. వింటే అంత సంపుగా ఉందో, వింటే అంత ఆనందం ఉందో, వీళ్ళందరికీ నేనే అధిపతి అయిపోతాను, వీళ్ళందరికీ నేను చెప్పిందే మాట వేదవాక్ అయిపోద్ది. ఒకవేళ జరగకపోతే, ఒకవేళ ఓడిపోతే ముందు కంటే భయంకరమైన అవమానం నాకు ఎదురవుతుంది అని అనుకొని అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. 11వ వచనాన్ని మనం చదువుదాం. నేను ముగించేస్తున్నాను. అతని నియమించుకొని అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. గడి చెప్పండి హల్లెలూయా. ఇంకా అయిపోయిందండి, ఓకే అయిపోయింది, మాట్లాడుకున్నారు. ఏమండి ఒక రకంగా పట్టాభిషేకం కూడా అయిపోయింది. ఇంకయ్యా ఇక నీకు మాట ఇచ్చేస్తున్నావయ్యా, ఇంకంతా నీ మీద ఉంది, నువ్వు యుద్ధం ఎలా చేస్తావో మాకైతే తెలియదు, జయం మాత్రం మనకు రావాలయ్యా. మొత్తానికి అయిపోయిందండి. ఎలా ఉందంటే ఒక పని జరగాలంటే సగం అమౌంట్ ఇచ్చేస్తారు చూడ, సగం అమౌంట్ ఇస్తే ఇక ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, చేయాల్సిందే. ఆ రకంగా సగం పని అయిపోయింది. ఇక నువ్వు మా మీద రాజువే, ఇక మాట్లేదండి, ఇక మీరు ఎలాగైనా మా పక్షాన్ని యుద్ధం చేయాలి అయిపోయింది, మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఇతనేం చేశాడు తెలుసా? మిస్పాలో ఉన్నటువంటి యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. విషయాలు చెప్పండి హల్లెలూయా. మనకు ఒక ఆఫర్ వచ్చింది అనుకోండి, మన ఏరియా తగ్గట్టు ముందు ఏం చేద్దాం? ఎక్కడ చెట్టు ఉంటుందో చూసుకుంటాం ముందు, అవునా? ఎక్కడ కట్టు ఉంటుందో చూసుకుంటాం, ఇక అందరు కలిసి పార్టీ చేసుకుంటాం, అంతేనా కదా? ఎందుకంటే ఈ ఆఫర్ ఎవరికి రాదు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను పార్టీ చేయలేదు, ఇతను బలాపట్లాలు ఇవ్వలేదు, ఇతను తన స్నేహితులతో గడిపి తన స్నేహితులను బట్టి ఏదో పన్నాగాలు కుయుక్తులు పన్ని ఎలాగైనా జయాన్ని సంపాదించాలని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ మాట విన్నాడు, ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటలని చెప్పి వెళ్ళారో, ఇతను తడవు చేయకుండా మిస్పాలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి ఆ విషయాలన్నీ కూడా వినిపించాడు.
హుషారు చెప్పండి హల్లెలూయా. మనం వినిపిస్తున్నామా అండి? మనం ఎవరికి వినిపిస్తామో తెలుసా? బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి వినిపిస్తాం. ఇటు జరిగిందండి, అటు జరిగిందండి, వాళ్ళు ఎట్ట అన్నారండి, వాళ్ళు అట్ట అన్నారండి, అసలు ఇలా జరగవచ్చు అంటారా అని. కానీ ఇతను వినిపించింది ఎవరికి? దేవుడికి. యెఫ్తా ఒక్కడే ఒక వేశ్య కుమారుడిగా ఉన్నాడు. పలకరించేవాడు లేరు, అక్కడ స్నేహితులు ఉన్నట్టుగా కనపడట్లేదు, అక్కడ బంధువుల ప్రీతి కనపడట్లేదు. ఈ ఒక్కడు అడవిలో ఉంటే దేవుడు ఆ యొక్క పట్టణంలో లేదా రాజ్యంలో ఉన్న వాళ్ళు ప్రేరేపించి తీసుకొని వస్తే వాళ్ళకి అద్భుతమైన అధికారపూర్వకమైన విషయాలు చెబితే అది సంబంధించినటువంటి అన్ని కార్యాలు జరిగిన తర్వాత ఇతను అవన్నీ విషయాలలో దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే ఎలాంటి భయంకరమైన అవమానకరమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి సంతోషకరమైన సందర్భాలు వచ్చినా ముందు మనం ఎవరు వినిపించాలంట? దేవునికి వినిపించాలంట. హుషారు చెప్పండి హల్లెలూయా. దేవునికి వినిపించాలి. ఎందుకంటే నువ్వు సమస్యల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, మంచి స్థితిలో ఉన్నా, నువ్వు ఏది చెప్పినా ఓపికగా వినేవాడు దేవుడు మాత్రమే. మనుషులు వింటారు ఓపికగా? ఎప్పుడు నీ సోది అన్న అమ్మాయి అర్థం కావట్లా. ఏదిరా నీ సోది? వింటున్నాడని చెప్పేవాడు చెప్పేవాడికి, ఏది వినేవాడికి చెప్పేవాడు లోకం అన్నట్లుగా సంపుతూనే ఉన్న ఆ విషయం ఈ విషయం చెప్తూ ఓపికగా వినరు. అసలు ఇంకో మాట చెప్పాలంటే వాడు ఎదురొచ్చాడంటే ఎదురాడు అని చెప్పి అటు వెళ్ళిపోతారు. ఇంకీడు తగులుకున్నాడంటే అంత తొందరగా వదలడు. కానీ నువ్వు ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఓపికగానే విషయాలన్నీ చెప్పినా ఓపికగా వింటాడు ఆయన. గడి చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇక ఇతను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అవన్నీ విషయాలు నేను చెప్పలేనండి. మీకు హోంవర్క్ ఏంటంటే 11వ అధ్యాయం కూడా ఇంట్లో చదవండి. వచ్చే ఆదివారం ప్రశ్నలు వేస్తాను నేను. ఆమేన్ హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం. అది ఇక మీరు అసైన్మెంట్ రాసుకోవడం కాదు, ప్రిపేర్ అయ్యండి మీరు. నేను ప్రతిరోజు వాట్సాప్లో క్విజ్ పెడతా ఉంటా. దాదాపు ఇంచుమించుగా నాకున్న కాంటాక్ట్లో 10 మంది వరకు స్పందిస్తారు చక్కగా. అందుకని మీరు కూడా దేవుని జ్ఞానం సంపాదించాలనేది ఆశ. హుషారు చెప్పండి హల్లెలూయా. సింపుల్ ప్రశ్న, 5 మార్కుల క్వశ్చన్లు ఏమి ఉండవు, 1 మార్క్ క్వశ్చన్. అర్థమైందండి? 1 మార్క్ క్వశ్చన్ అంటే బిట్లే. ఎందుకంటే దేవుని జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆ వాక్యమే అన్ని పరిస్థితుల్లో నిన్ను నిలబెడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఇతనేమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెఫ్తా అయ్యా, ఇదిగో ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఇదిగో నన్ను వద్దన్న వాళ్ళే నన్నే నాయకుడిగా ఉండాలని పిలిచారు. ఇదిగో నన్ను అవమానపరిచిన వాళ్ళే ఇదిగో నేను ఊహించని ఘనతను ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఊర్లో అడుగు పెట్టనివ్వడమే ఎక్కువ అనుకుంటే నన్ను అధికారిగా ఉంచుదామని అంటున్నారయ్యా. కానీ ఇప్పుడు నాకు ఒక పెద్ద విషమ పరీక్షగా మార్చబడింది. ఒకవేళ అమ్మోనియుల మీద నాకు జయాన్ని ఇస్తే, ఇదిగో నేను నీకు ఒక మాట ఇస్తున్నా, ఇదిగో నీతో ఒక మొక్కుబడి చేస్తున్నా, ఇదిగో నీతో ఒక నేను నిబంధన చేస్తున్నా. అదేంటో తెలుసా? నా ఇంట్లో వచ్చేది ఏదైనా, నా గుమ్మముల నుండి వచ్చినటువంటి అది ఏదైనా సరే నీకు దహన బలిగా అర్పిస్తాను. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎంత పెద్ద నిబంధన అండి. ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉంది. గెలిస్తే ఘనత మిగిలిపోద్ది, గెలిస్తే వద్దన్న వాళ్ళ మీద ఆధిపత్యం చేయొచ్చు, గెలిస్తే వద్దన్న వాళ్ళే తలదించుకొని జీవితాంతం ఉంటారు. ఒకవేళ ఓడిపోతే భయంకరమైన అవమానం, ఓడిపోతే అసలు ప్రపంచంలోనే ఉండేరేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, శత్రువుల మీద నాకు జయమివ్వు ప్రభువా. ఇదిగో నన్ను అవమానించిన వాళ్ళే నన్ను పిలిచి మరలా రమ్మని అంటున్నారు. నువ్వు ఒక గొప్ప అద్భుతం చేయి ప్రభువా. ఒకవేళ నాకు జయమిస్తే నా గుమ్మము నుండి, నా ఇంటి గుమ్మము నుండి ఏది వచ్చినా నేనేం చేస్తాను? దహన బలిగా అర్పిస్తాను. అయిపోయిందండి. యుద్ధం వచ్చింది. యుద్ధం చేయడానికి అందరు వెళ్ళారు. విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు యెఫ్తా వారి పక్షాన ఉండి జయాన్ని ఇచ్చాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. ఒక్కడే నాయకత్వం కలిపి నడిపించాలి అందరినీ. రకరకాల బుర్రలు, రకరకాల ఆలోచనలు, రకరకాల పెత్తనాలు, సీనియర్లు, ఇప్పుడున్నోళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, యవనస్తులు, సైజు తీసిన వాళ్ళు, ఇన్ని రకాల మధ్యలో వీడు ఒకటి నడిపించాలి. ఒకవేళ ఓడిపోతే మీకు చెప్పాను కదండి అని రకరకాల అవమానాలు, నిందలు. ఆఖరికి దేవుడు
ఇతని ప్రార్థన ఆలకించి ఇతను ఏదైతే వినిపించాడో దాన్ని ఓపిక విని యెఫ్తా పక్షాన జయాన్ని ఇచ్చాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. ఒక బలహీనమైన వ్యక్తి పట్ల దేవుడు తోడబడి అద్భుతమైనటువంటి జయాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆనందంగా అందరూ వస్తున్నారండి, ఇంటికి వస్తున్నారు, జయోత్సాహంతో వస్తున్నారు. వస్తూ ఉండగా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు ఉంది, ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి డాడీకి వచ్చినటువంటి జయం ముందు ఏమండి ఆనందం తట్టుకోలేక ఆనందంతో అటు ఒక వైపున తండ్రి అక్కడ నుండి అలా వస్తా ఉన్నాడు, ఇంటి దగ్గర వస్తున్నాడు. మరోవైపున ఇంటి గుమ్మము నుండి కుమార్తె ఏం చేస్తుందంటే సితార వాయించుకుంటూ బయటికి వస్తూ ఉంది. వెంటనే ఆ యెఫ్తా ముఖం ఆనందంతో సంతోషంతో ఉన్న ముఖం వాడిపోయింది. ఎందుకని వాడిపోయిందండి? ఎందుకని వాడిపోయింది? నేను మాట ఇచ్చాను దేవుని కరెక్టే, నేను నిబంధన చేశాను కరెక్టే. ఇప్పుడు ఆఖరికి ఎవరు వచ్చారు? ఆ కుమార్తె వచ్చింది. ఇప్పుడు నేను మాట మార్చగలనా? మాట మార్చలేదు. ఒక పెద్ద సమస్యలో పడిపోయాడు. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, బట్టలు చింపుకుంటున్నాడు, బాధపడిపోతున్నాడు. అమ్మాయి వచ్చి అంటుంది, డాడీ ఏమైంది? ఎందుకని నువ్వు బాధపడుతున్నావు? ఇది ఆనందపడే సమయం. అసలు నీకు ఆనందం వచ్చిందంటే, నీకు విజయం వచ్చిందంటే, నాకైతే చెప్పుకోలేని ఆనందం ఉంది. మనకు ఒక విలువ వచ్చింది ఈరోజు. మనం విలువగా పట్టణంలో తిరగలుగుతాం, మనం విలువగా క్రయధనాలు చేయగలుగుతాం, మనం విలువగా చక్కగా స్కూల్లో చదవగలుగుతాం, మన విలువగా అందరితో సమానంగా బ్రతకగలుగుతాం. ఇంత మంచి పని జరిగితే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు డాడీ అని ఆమె ప్రశ్నార్థకంగా అడుగుతుంటే అతను బాధతో ఏమని అంటాడంటే, అమ్మా ఈ యుద్ధములో జయం కలగడానికి కారణం ఏంటో తెలుసా? నేను దేవుని దగ్గర ఇలా మొక్కుబడి చేశాను, నేను దేవుని దగ్గర ఇలా మాట ఇచ్చాను, నాకు జయం ఇస్తే నా గుమ్మం నుండి ఏదైతే వస్తుందో అది ఏదైనా ఎవరు వచ్చినా నీకు దహన బలి ఇస్తానని మాట ఇచ్చానమ్మా, కానీ నువ్వు వచ్చావు. ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఎంతకాలం వాళ్ళందరూ నన్ను బాధ పెట్టారు అనుకున్నాను, నన్ను బలహీన పరిచి వారిలో నువ్వు కూడా ఒకదానికైపోయావు. ఇప్పుడు నాకు జయం వచ్చింది అని ఆనందం కంటే నా కుమార్తెని బలిగా ఇవ్వాలా, నా కుమార్తెను దహన బలిగా ఇవ్వాలా, ఇది భరించలేకపోతున్నాను అని అతను కన్నీరు మున్నీరైపోతుంటే ఆ కుమార్తె మాత్రం ఏమంటుందో తెలుసా? నానా నీకు వచ్చిన జయమును నా ప్రాణ పెద్ద విషయమేమి కాదు. గడి చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవునికి నన్ను ఇస్తానని మాట ఇచ్చావా? ఈ గుమ్మము నుండి ఏదైతే వస్తుందో దానిని ఇస్తానన్నావు, నేను వచ్చాను, ఇప్పుడు నన్ను ఇవ్వాలని అనుకున్నావా? నువ్వు అన్నట్లుగానే కానీ, నువ్వు అన్నట్లే కానీ డాడీ నాకు ఒక 6 నెలల సమస్య కదా, నాకు 6 నెలల సమస్య ఆ సమయం ఇస్తే నేనేం చేస్తానంటే నేను పరిశుద్ధపరచుకుంటాను. గడి చెప్పండి హల్లెలూయా. చూడండి, ప్రశ్న మీద ప్రశ్న, సవాళ్ళ మీద సవాళ్ళు. ఒకవైపున ఘనత వస్తుందనగా మరలా ఒక పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడంటే తాను చేసిన నిబంధన యెఫ్తా మరచిపోలేదు. ఆఖరికి కుమార్తె వచ్చిన కుమార్తెను కూడా దేవునికి ఇవ్వడానికి వెనకాడలేదు. దానికి జయం వద్దు బాబు, మీ జయము మీ సంగతి అసలు మాకు వద్దయ్యా, మీరు చూడండి మీరు జయమేదో కానీ నా కుమార్తెను ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడేమో అన్యజనులు అనేక వేశ్య కుమారుడు పుట్టాడని చెప్పి నన్ను వెలివేశారు, అవమానాన్ని భరించక వెళ్ళిపోయావు. ఇప్పుడు నా కన్న కూతురు నేను దహన బలిగా అర్పించాను, నాకు వద్దయ్యా, అసలు మీతో సహవాసం వద్దు, ఈ అధికారం వద్దు, ఇక వెళ్ళిపోతాను అనే పరిస్థితిలో కూడా కుమార్తె అడ్డొచ్చింది. కుమార్తె అడ్డొచ్చి ఏమంటుందంటే, నన్ను ఇవ్వాలనుకున్నావా? నువ్వు మాట ఇచ్చావా నాన్న? అయితే నువ్వు అన్నట్టుగానే మాట ఇచ్చినట్టుగానే నన్ను ఇవ్వు అని చెప్పింది. అంటే అర్థమైందంటే దేవుని నమ్మిన వాళ్ళకి పొందబోయే ఘనత ముందు కొన్నిసార్లు భయంకరమైన పరిశోధనలు వచ్చిన దేవుడు ఆ పరిశోధనలో ఉండి దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. రెట్టింపు భాగమునకు కర్తలు అవ్వటమే కాదు, నీవు సంతోషాన్ని అనుభవించేటట్లుగా ఆశీర్వాదాలతో నింపుతాడు. గనక ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమె అందరి తలలో వచ్చండి, కళ్ళు మూయండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూయండి, భారంగా ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా అవమానాలన్నీ కూడా నీకు తెలుసు ప్రభువా. దానియేలుకు వచ్చిన నిందలో, అతనుకున్న పరిస్థితుల్లో మీరు ప్రభువా తోడే ఉన్నారు. సింహాలు ఏ హాని చేయకుండా మీరు తప్పించారు. అగ్నిగుండం 7 అగ్నిగుండము షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఏది జరగకుండా మీరు కాపాడారయ్యా.
అందరు కలిసి ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఒకవేళ మీరు ప్రభు బలారాధనలో పాలు పొందేవాడు ఉంటే మీరు ప్రార్థన పూర్వకంగా పాలు పొందండి. ఆయన రక్త మాంసంలో పాలు పొందుదాం. శిలువలో 2000 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు కూడా తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని నిర్లక్ష్యము చేసి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప అనుభవాన్ని, ఆ గొప్ప బహుమానాన్ని పొందాలని తాను తగ్గించుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా హెబ్రీయుల పత్రికలో 12 అధ్యాయాలు కూడా మనం చూడగలుగుతాం. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నేను రక్షణ పొందాలని, నువ్వు నేను పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించాలని. ఇక్కడ నువ్వు పొందిన అవమానం అన్నిటినీ కలిపి ఒక్కసారిగా యేసయ్య అవమానపరచబడ్డాడు. ఆయన ఎలా అయితే బహుమానంగా మరలా తండ్రి సింహాసనం మీద కూర్చొని ధన్యతను సంపాదించుకున్నాడు, ఆ సంపాదన, ఆ యొక్క ధన్యత, ఆ యొక్క ఘనతను మనకు కూడా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. గనక ప్రార్థన పూర్వకంగా అందరూ పాలు పొందుదామండి. అందరూ కూడా పాలు పొందుదాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మీ ఎడమ చేతులు కుడి చేతిని పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. మన యేసయ్య కూడా అవమానపరచబడ్డాడు మన కొరకు. మన యేసయ్య కూడా మన కొరకు పుడి ముందులు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్లకు చేతులకు గాయాలు చేశారు, కొరడాలతో కొట్టారండి. ఎందుకో తెలుసా? ఆయన పొందిన అవమానము మనకి ఈరోజు ఘనత ఇచ్చింది. ఆయన పొందిన భయంకరమైన నింద మనకు పరలోక రాజ్యంలో భాగం అనుభవించేటట్లుగా దేవుడు కృపనిచ్చాడు. అందరూ కలిసి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి.